మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కర్నూలులో గణేష్ నిమజ్జన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. నగరంలోని రాముట్ల దేవాలయం వద్ద వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, కవిత, కర్నూలు నగరానికి సంబంధించి 4 దిక్కుల నుండి గణనాథులు వేలాదిగా యొక్క శోభయాత్ర కొనసాగిస్తూ కర్నూలు ఘాట్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మొదటగా యొక్క రాంభట్ల దేవాలయం సంబంధించిన వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాతనే మిగతా గణపతులను నిమజ్జనం చేస్తారు. ఈ నేపథ్యంలోనే మొదటగా రాంభట్ల దేవాలయం సంబంధించిన వినాయకుడిని ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నిమజ్జనం చేయడం జరిగింది. ఆ తర్వాత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఇక వేలాది గణనాథులు ఇక తరలి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 2000కు పైగా వినాయకులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు అందుకున్న గణనాయకులు పెద్దగా శోభయాత్రతో కొనసాగుతూ కర్నూలు వినాయక్ ఘాట్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి. కర్నూలులోని వినాయక్ ఘాట్ వద్ద ఆ యొక్క 8 ప్రత్యేకమైన నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 6 ఘాట్ల వద్ద పెద్ద భారీ క్రేన్లతో ఈ యొక్క నిమజ్జనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. మిగతా 2 ఘాట్ల వద్ద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క సర్వీస్ చేస్తూ చేతుల మీదుగా నిమజ్జనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. ఎప్పుడు కర్నూలు నగరంలో జరుగుతున్న ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు ఈ యొక్క కర్నూలులోని ఆ యొక్క వినాయక్ ఘాట్ వద్దకు చేరుకొచ్చి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని తనివి తీరా చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. జరుగుతున్న ఈ యొక్క శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. అడుగడుగున ఈ యొక్క గణనాథుడికి నీరాజనాలు పలుకుతూ ఈ యొక్క ప్రత్యేకమైన పూజలు చేస్తున్న పరిస్థితి. వివిధ నృత్యాలు చేసుకుంటూ డప్పుల సౌండ్లతో ఈ యొక్క గణనాథుని యొక్క నిమజ్జన కార్యక్రమానికి పాల్గొంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమము ప్రారంభమైంది. ఇది చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రేపటి దాకా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే భారీ వినాయకులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.